ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతే నమ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతొప్పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగత్తుకు తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం తెలియజేస్తూ మనం 2025 పూర్తి చేసుకుని 26లో ప్రవేశిస్తున్నాం. మనం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మన వార ఫలాలు కూడా నూతన సంవత్సరంలో కూడా చెప్తున్నాం. 28 డిసెంబర్ నుంచి జాన్యువరి 3 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహ రాశిలో కేతువు, అదేవిధంగా మనం చూసినట్లయితే మీన రాశిలో శని, కర్కాటక రాశిలో రాహు, రవి, కుజ, బుధ, శుక్ర 4 గ్రహాలు మనకి వృశ్చిక రాశిలో కనపడతాయి. అదేవిధంగా మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. చేత ముందుగా మా కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా పులుల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ అవ్వండి. చాలా వీడియోస్ పెట్టాం, మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి ప్రతి ఒక్కరికి పంపిస్తారని చెప్పి ఆశిస్తూ ముందుగా మేషరాశి గురించి మనం తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో చంద్ర సంచారం, అదేవిధంగా వృశ్చిక రాశిలో రవి, కుజ, బుధ అంటే 4 గ్రహాలు ఉన్నాయి. ఒక రాహు అక్కడ లాభస్థానంలో ఉన్నాడు. శని కూడా వ్యయ స్థాన సంచారం. మొత్తం మీద మనం చూసినట్లయితే ఈ యొక్క సంవత్సరంలో అంటే ఈ యొక్క వారంలో వార ప్రారంభం, కార్యజయం, ధనలాభం, ఆర్థికమైనటువంటి ప్రయోజనాలు. వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ. వారాంతం మళ్ళా అన్నింటా విజయం సాధించగలుగుతారు. మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అనుకూలమైనటువంటి వాతావరణంలో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే రవి, కుజ, శుక్ర, బుధ 4 గ్రహాలు 8వ స్థానంలో ఉండడం చేత మీ యొక్క ఆలోచనలు ఆలస్యం అవుతాయి. ప్రణాళికలు కరెక్ట్గా ఉండవు. మీరు ఈ పని అయిపోతుంది అనుకుంటూ ఉంటారు, కొద్దిగా ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఊహించిన విధంగా మిత్రుల్లో, బంధుమిత్రుల్లో, ఇతరుల్లో ఎవరొకరు సహాయ సహకారాలు అందించడం ద్వారా కొన్ని గొప్ప నిర్ణయాలు తీసుకుంటారు. మంచి అవకాశాలు లభిస్తాయి. అన్నింటి విజయం సాధించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపు లేకపోవచ్చు. వృత్తుల పరంగా చూస్తే డెవలప్మెంట్స్ ఉంటాయి. చేనేత వృత్తులు, న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వరకు వార ప్రారంభం, వారాంతం అవకాశాలు లభిస్తాయి. ఇంకా వ్యాపారాత్మకంగా చూసినట్లయితే ఆర్థిక లావాదేవీల్లో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, అలాగే వస్త్ర, అపర, ధాన్య, జనరల్ కిరాణా, కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు, అలాగనే కొన్ని ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి విషయాలు, షేర్స్, ఐటీ రంగం కొంతవరకు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. మరి సంఖ్యల్లో 4, రంగుల్లో ఎరుపు రంగు ఎక్కువగా వాడండి. ఆరాధనలో ఎక్కువగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉండండి. ఎక్కువగా మరి కుజుడి యొక్క ప్రభావం అష్టమ స్థానంలో ఉండడం చేత సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం మంచిది. అవకాశం ఉన్నప్పుడు కందులు కానీ, కందిపప్పు కానీ ఎర్రని వస్త్రంలో కట్టి దానం చేయడం మంచిది. ఇంకా వీలైనట్లయితే ఒక 100 గ్రాముల కందిపప్పు తీసుకుని ఎర్రని బట్టలో కట్టి మంగళవారం ప్రవహించే నదిలో వదిలిపెట్టండి. చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి చంద్రుడు మనం చూసినట్లయితే వ్యయ, జన్మ, ద్వితీయ స్థాన సంచారం అంటే వారపు మధ్యలో సక్సెస్ఫుల్గా ఉంటుంది అని కనపడుతుంది. అంతేకాదండి, ఈ రాశి వారికి చాలా అనుకూలమైన గ్రహాలు ఉన్నాయి. మరి లాభస్థానంలో శని, గురుడు ద్వితీయ స్థానం. ఈ విధంగా కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. అయితే ఆరోగ్య సూత్రాలను పాటించాలి. క్యాలిక్యులేషన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా రెండో విషయం ఏంటంటే స్థిరాస్తి వ్యవహారాలు, సోదర సంబంధమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వపరమైన వ్యవహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటంటే మరి ఇలా 4 గ్రహాలు సప్తమ స్థానంలో ఉండడం వల్ల
వేళకు భోజనం చేయడం, కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి కానీ అన్ని విషయాలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఖచ్చితంగా కనబడుతోంది. వారం ప్రోత్సాహకరమా అంటే తప్పనిసరిగా ప్రోత్సాహకరం, ప్రమాదాలు రావు, ఇబ్బందులు రావు. అలా అని చెప్పి వేగంగా పని జరిగేటువంటి అవకాశాలు కూడా కనపట్లేదు. ఏదో విధమైన ఆటంకాలు స్వల్పంగా ఉంటాయి. అంటే సరైన డబ్బు ఉంటుంది, బంధుమిత్రులు ఉంటారు, గౌరవ మర్యాదలు ఉంటారు, నీకేంటి ఆ పని అయిపోతుందంటారు కానీ పని చేయరు. ఇలా ఇటువంటి పరిస్థితులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా వారం మధ్యలో మాత్రం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. బంధుమిత్రుల యొక్క కలయిక, విందులు, వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉంటాయి. మానసికమైన ప్రశాంత వాతావరణం, కార్యజయం, ఆర్థిక సర్దుబాట్లు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. పాత బకాయిలు వసూలు అవుతాయి. నూతన ప్రయత్నాలకి ముందుకు జోరుగా వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు ఇటువంటి వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. నూతనమైన వ్యాపార ప్రయత్నాల విషయంలో అవ్వచ్చు, వ్యాపార విషయాల్లో అవ్వచ్చు, తప్పనిసరిగా మీకు వార ప్రారంభం, వారాంతం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి మొత్తం మీద అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతోంది. అయితే కొన్ని విషయాలు మాత్రం ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు ఎక్కువగా వాడుతూ ఉండండి. ఎక్కువగా అమ్మవారిని ఆరాధిస్తూ ఉండండి. అమ్మవారికి గారెలు నైవేద్యం పెట్టండి. గూడాన్న ప్రియాసక్త అన్నట్లుగా బెల్లం పరమాన్నం అమ్మవారికి నైవేద్యం పెట్టడం ద్వారా తప్పనిసరిగా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ఈ మిథున రాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. రవి, కుజ, బుధ, శుక్ర అనే 4 గ్రహాలు తప్పనిసరిగా షష్ఠస్థాన సంచారం, స్థిరాస్తి డెవలప్మెంట్సు, క్యాలిక్యులేషన్సు, ఆత్మస్థైర్యం, విందుల వినోదాల్లో పాల్గొనడం, ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నూతనమైన ప్రయత్నాల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చంద్రుడి యొక్క బలం, మనోధైర్యం, మనోబలం అన్నట్లుగా వార ప్రారంభం, వారాంతం చాలా యోగదాయకంగా ఉంటాయి. ఇంకేదో కొద్దిగా వారాంతం మనం చూసినట్లయితే ఏదో మరి న్యూ ఇయర్ కదండి, ఆ టైంలో కొద్దిగా ఆలస్యం అవడానికి భోజనాదులు ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కామన్ అనమాట. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క మిథున రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా లభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన అనుమతులు లభిస్తాయి. సోదర సంబంధమైన అనుకూలత, కోర్టు వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది. మీ క్యాలిక్యులేషన్స్ కూడా చాలా కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ కాస్త అనుకూలంగా ఉన్నది. వ్యాపారాత్మకంగా కూడా చూస్తే ఐటీ రంగం, షేర్సు, రియల్ ఎస్టేటు, వీరికి అందరికీ కూడా అంటే ఎలక్ట్రానిక్స్ వారికి, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి అనుకూలంగా ఉన్నది. అంటే వ్యాపారాత్మకమైన ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి. చేత మెయిన్ ముఖ్యంగా సంఖ్యల్లో ఎక్కువగా 5 వాడుతూ ఉండండి. రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధన దగ్గరికి వచ్చేప్పటికీ గురుగ్రహ బలం కావాలి కాబట్టి తప్పనిసరిగా దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవడం చాలా మంచిది. గురు చరిత్ర, దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవండి. దక్షిణామూర్తి మంత్రాన్ని రోజు చేయండి. శివ దర్శనం, శివక్షేత్రాలని దర్శించడం, ఈ విధంగా చేస్తూ శనగల్ని గురువారం నాడు దానం చేయండి. గురువారం శనగల్ని దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. మొలకెత్తినటువంటి శనగల్ని ఆవుకు పెట్టడం చాలా మంచిది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి చూసినట్లయితే చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాల సంచారం. అంటే వార ప్రారంభం, వారం మధ్యలో అత్యద్భుతంగా ఉంటుంది. వారాంతం మాత్రం సామాన్యంగా కనపడుతుంది. ఏదైనా ఈ రాశి వారికి మానసికమైన స్థైర్యంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉన్నది. పంచమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి. నవమంలో శని, అష్టమంలో రాహు, ద్వితీయంలో కేతు, ఇలా గ్రహాలన్నీ మనం చూసినట్లయితే వ్యయంలో గురుడు. గ్రహాల యొక్క బలం సామాన్యంగా ఉన్నది. కానీ చంద్రబలం అంటే ధైర్యం అన్నమాట.
మనిషికి ఏంటి అంటే ధైర్యం ఉండాలట. ఆ ధైర్యం ఈ రాశి వారికి ఉండడం ద్వారా ధైర్యంతో ఏది పనైనా చేసేయగలరు. ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు, మాట్లాడగలుగుతారు, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మానసికమైన ప్రశాంత వాతావరణం తప్పనిసరిగా ఈ రాశి వారికి కనపడుతుంది. ఇంచేత గురుడి యొక్క బలం లేకపోయినా సరే కొన్ని ముఖ్యమైన నిర్ణయాల్లో విజయం సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలుంటాయి. రాజకీయ పరంగా పెద్దగా అభివృద్ధి ఉండదు. విద్యార్థులు ఎక్కువ శ్రమపడాలి. వృత్తుల వారు కూడా ఆయా వృత్తులకి వారికి చేసే పనికి ఆ డబ్బులు అలా సరిపోతాయి. వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక లావాదేవీల్లో నూతనమైన వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నూతనమైన వ్యాపార ప్రయత్నాలు మానుకోవడం మంచిది, ఉన్న వ్యాపారం చేసుకోవడం మంచిది. అలాగే జనరల్ కిరాణా, ఎలక్ట్రానిక్స్, అలాగే లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి కూడా వార ప్రారంభం, వారాంతం కాస్త అనుకూలంగా కనబడుతోంది. అంచేత ఈ రాశి వారు నిదానంగా వెళ్ళండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయాలి. అంటే నవగ్రహ ప్రదక్షిణ చేయండి. నవగ్రహ ప్రదక్షిణ చేసి అక్కడ కూర్చొని గురువు గారికి బియ్యం ఇవ్వండి, స్వయంపాకం ఇవ్వండి, దక్షిణ ఇవ్వండి. తద్వారా నవగ్రహారాధన చేస్తూ నవగ్రహాలని పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా విజయం మీ వెంటే ఉంటుంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి రవి, చంద్రుడు, గురుడు చాలా అనుకూలంగా ఉన్నారు. అంటే చంద్రుడి యొక్క బలం ముందర చాలా అనుకూలంగా ఉంది. రవి బలం సామాన్యంగా ఉందనుకోండి, చంద్రుడి యొక్క బలం సంపూర్ణంగా ఉంది. చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం ప్రయాణాదులు ఉండొచ్చు. వారం మధ్యలో హ్యాపీగా ఉంటుంది. అలాగే వారాంతం కూడా కార్యజయం, ధనలాభం అన్నీ ఉంటాయి. ఈ రాశి వారికి మనం చూసినట్లయితే గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుడతారు. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. అయితే ఈ సింహరాశి వారికి రాశిలోని కేతువు, చతుర్థంలో 4 గ్రహాలు ఉన్నాయి. చతుర్థంలో 4 గ్రహాల్లో రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. అంటే వేళకు భోజనం చేయడం, కొద్దిగా మామూలుగా కాలక్షేపం చేయడం జరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాలు, సోదర సంబంధమైన వ్యవహారాలు పెద్దగా అనుకూలంగా ఉండవు. కానీ ఆర్థికపరమైన వ్యవహారాలు, పబ్లిక్ సంబంధమైన కొన్ని వ్యవహారాల్లో చాలా అనుకూలత లభిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతనమైన ప్రయత్నాల్లో ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యవహార, వ్యాపారాదుల్లో అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. మరి ఈ రాశి వారికి విద్యాపరంగా, వృత్తుల పరంగా, న్యాయవాదులు, వైద్యులు అటువంటి వారికి, కళారంగం వారికి, వ్యవసాయం చేసేవారికి బ్రహ్మాండంగా ఉన్నది. వ్యాపారాత్మకంగా కూడా చూస్తే వార ప్రారంభం అటు ఇటు ఉన్న బుధవారం నుండి, మంగళవారం నుండి కూడా అన్ని విధాల సోమవారం నుండి క్రమేపీ అనుకూలమైన వాతావరణం ఉన్నది. సంఖ్యల్లో 1 వాడండి. రంగుల్లో ఎక్కువగా తెలుపు వాడుతూ ఉండండి, లేదా గోల్డ్ కలర్ వాడండి. మరి ఆరాధనలో ఏం చేయాలి అంటే కుజగ్రహ ప్రీతి కోసం సుబ్రహ్మణ్య స్వామిని, రవిగ్రహ ప్రీతి కోసం ఆదిత్య హృదయాన్ని, బుధగ్రహ ప్రీతి కోసం విష్ణు స్వామిని, వెంకటేశ్వర ఆరాధన చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. చంద్రుడి యొక్క బలం తక్కువగా ఉంది. చంద్రుడు మరి అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. వారం ప్రారంభం మోకాల సంబంధమైన అనారోగ్య సమస్యలు. వారం మధ్యలో ముఖ్యమైన ప్రదేశాలకు వెళతారు. వారాంతం సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు.
అయితే ఈ రాశి వారికి రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు ఈ 4 గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఈ 4 గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం ద్వారా ఆత్మస్థైర్యం ఉంటుంది. మీ ప్లాను క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం వారాంతం తప్పకుండా యోగిస్తుంది. ఈ విధంగా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఎంచేత ప్రధానమైన 4 గ్రహాలు అనుకూలమైన వాతావరణంలో ఉన్నాయి. అంతేకాదు రాహు కూడా అనుకూలమే. షష్ఠస్థాన రాహు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు. ఈ విధంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాదుల్లో అనుకూలమైనటువంటి ప్రోత్సాహం కనపడుతోంది. ప్రభుత్వ సంబంధమైన అనుమతులు, సోదర సంబంధమైన అనుకూలత, పబ్లిక్ సంబంధమైన గౌరవము, వృత్తులు, కళారంగం వారికి అలాగే వ్యాపారాత్మకమైన ఆర్థిక డెవలప్మెంట్స్ ఉన్నాయి. చేత ఈ వారం గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో ఎవరిని ఆరాధించాలి అంటే రాశిలో కేతు, సప్తమంలో రాహు ఉన్నాడు. అమ్మవారిని బాగా ఆరాధించండి. అమ్మవారిని బాగా ఆరాధిస్తూ మినుగులు కానీ మినపప్పు కానీ ఒక నల్లని గుడ్డలో కట్టి శుక్రవారం కానీ శనివారం కానీ వీలైతే శనివారం అనుకోండి ప్రవహించే నదిలో వెయ్యండి. అంటే మినపప్పుని గుడ్డలో కట్టి ప్రవహించే నదిలో వేస్తూ ఉంటే జలచరాలు ఈ పప్పును అలా తింటూ ఉంటే మీకు అన్నింటా విజయం తప్పనిసరిగా లభిస్తుంది. ఈ తులారాశి వారికి మనం చూసినట్లయితే సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో ఈ చంద్రుడి యొక్క సంచారం. ద్వితీయంలోనే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు అంటే విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారాంతం కాస్త పనులు ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇంకేదంటే భాగ్యస్థానంలో, నవమ స్థానంలో గురుడి యొక్క బలం అన్నది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. చేత గురుగ్రహ ప్రభావం, అనుకూలత అనేది మీకు సూచిస్తోంది. ఇంచేత భాగ్యస్థానంలో గురుడు ఉండడం వల్ల విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలు కనపడతాయి. వృత్తులు చేసేటువంటి వారికి కూడా డెవలప్మెంట్స్ క్రమేపీ ఉన్నది. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు ముమ్మరంగా కొనసాగుతాయి. అంచేత ఆర్థిక పరంగా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి, ఎలక్ట్రానిక్స్ వారికి సామాన్యంగా ఉన్నది. షేర్స్ వారికి చాలా అనుకూలంగా ఉంది. ఫైనాన్స్, లోహ, యంత్ర, వాహన కార్మికులు, చేతి వృత్తి పనివారు, సంచార వృత్తులు, చిన్న చిన్న వృత్తులు చేసేవారందరికీ కూడా ఈ వారం గత 4 వారాల కంటే అనుకూలంగా ఉన్నది. ఒక ఆరోగ్య సూత్రాలు మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలి. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో నవగ్రహారాధన చేయండి. మరి ఈ రాశి వారికి మనం చూసినట్లయితే ఆరాధన విషయం దగ్గరికి వచ్చేప్పటికి ద్వితీయంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు కాబట్టి ఆదిత్య హృదయం చదువుకోవాలి. రోజు సూర్య భగవానుడికి నమస్కారం చేయాలి. అవకాశం ఉంటే ఆదివారం కానీ బుధవారం కానీ గోధుమ రొట్టెలు తయారు చేసి లేని వాళ్ళకి పంచిపెట్టండి. ఈ విధంగా గోధుమలు బాగా వినియోగించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడి యొక్క బలం అత్యద్భుతంగా ఉన్నది. చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థానాల్లో సంచారం
అష్టమస్థాన సంచారమైన అంటే వార ప్రారంభం వారపు మధ్యలో కార్యజయం ధనలాభం ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది. మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ఎంచేత మీ రాశిలోని రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు అని 4 గ్రహాలు ఉన్నాయి. క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత లభిస్తుంది. జాగ్రత్తగా ఉన్నట్లయితే తప్పనిసరిగా చంద్రబలం ద్వారా కార్యజయాన్ని పొందగలుగుతారు. అయితే అష్టమంలో గురుడు, పంచమంలో శని, చతుర్థంలో రావు, ఇలా మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నప్పటికీ ఈ వారం చంద్రబలం ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా లభిస్తాయి. తగ్గకుండా ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకి పర్వాలేదు. రాజకీయ నాయకులకి పెద్దగా గుర్తింపు లేకపోవచ్చు, కానీ సామాన్యంగా పర్వాలేదు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే ఆయా వృత్తులు చేసేవారికి ఆర్థికపరమైన సర్దుబాట్లు వార ప్రారంభంలో వారపు మధ్యలో కాస్త ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. వారాంతం కూడా పెద్దగా ఇబ్బంది అయితే లేదు. వ్యాపారాత్మకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా సోమవారం, మంగళ, బుధ, గురువారాల వరకు చాలా బ్రహ్మాండంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంచేత సోమ, మంగళ, బుధ, గురువారాల్లో కాస్త ఆర్థికపరమైన సర్దుబాట్లు కూడా జరుగుతాయి. మరి వ్యాపారాత్మకంగా పెద్దగా ఇబ్బంది లేదు. అయితే ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే నవగ్రహాలు కాస్త ఈ వారం అనుకూలంగా ఉండడం ద్వారా కొంత అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. సంఖ్యల్లో ఎక్కువగా 4 వాడండి. రంగుల్లో ఎక్కువగా గోల్డ్ కలర్ వాడండి లేదా రెడ్ కలర్ వాడండి. ఆరాధనలో శివారాధన చేయండి. శివ స్తోత్రాలను పఠించండి. అవకాశం ఉన్నప్పుడు మొలకెత్తిన శనగల్ని ఆవుకు పెట్టండి. ఆ విధంగా చేయడం ద్వారా గురు చరిత్ర, దత్తాత్రేయుడి యొక్క చరిత్రలు, శివక్షేత్రాల్ని దర్శించడం ద్వారా మీరు మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. ఈ ధనురాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు వార ప్రారంభం సామాన్యంగా ఉన్నది. అంటే 5వ స్థానం. వారం మధ్యలో సోమవారం నుండి శనివారం వరకు కూడా అత్యద్భుతంగా చంద్రుడి యొక్క బలం ఉన్నది. గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా, సప్తమ స్థానంలో ఉన్న గురుబలం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. అర్ధ అష్టమ శని ప్రభావం ద్వారా స్వల్పమైన సమస్యలు ఉన్నప్పటికీ వ్యయంలోనే రవి, బుధ, కుజ, శుక్ర 4 గ్రహాలు ఉన్నాయి. కొంతవరకు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. పెద్దగా ప్రమాదం ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే లేవు. నేత్ర సంబంధమైన వ్యాధులు రావచ్చు, కంటి సంబంధమైనవి, లేదా తండ్రితో కొన్ని విషయాలు విభేదించవచ్చు. అంచేత అటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి, కుటుంబ పరంగా మంచి అభివృద్ధి కనబడుతోంది. ముఖ్యంగా రాసేటప్పుడు వ్రాత పనుల్లో ఉద్యోగస్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు గుర్తింపు ఉంటుంది. వృత్తులు చేసుకునే వారికి ఆయా వృత్తుల్లో ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి. శ్రమ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా బాగా కృషి చేస్తే కానీ ఫలితాన్ని మనం పొందలేం. అయిపోతుంది ఈజీగా అంటే అవ్వదు. కొంచెం బాగా శ్రద్ధ వహించాలి. శ్రద్ధతో కూడిన, శ్రమతో కూడిన మంచి ఫలితం ఉంటుంది. తప్పకుండా విజయం సాధించగలుగుతారు. విద్యార్థులు బాగా కష్టపడాలి. ఇంకా అన్ని రంగాల వారు, వృత్తుల పరంగా అవ్వచ్చు, వ్యవసాయ పరంగా అవ్వచ్చు, వీరందరూ కూడా ఎక్కువ శ్రమ పడవలసిన పరిస్థితులు ఉన్నాయి. మరి సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు వాడండి. మరి శ్రమకు తగిన ఫలితం రావాలి. శ్రమ పడిన మనకి మంచి రిజల్ట్ రావాలి అంటే తప్పనిసరిగా మీకు ఎక్కడైనా ఉన్నది దొరికినట్లయితే జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి. శమీ శమయతే పాపం అన్నట్లుగా ఆ జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తే మీ శనిగ్రహ అనుకూలత లభిస్తుంది. రెండోది, మరి
నల్లని వస్త్రాలని దానం చేయడం, శని స్తోత్రాన్ని పఠించడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. మకర రాశి. ఈ మకర రాశి వారికి చూస్తే శాటర్న్ శని 3వ స్థానంలో ఉన్నాడు, అత్యద్భుతంగా ఉన్నాడు. రవి 10వ స్థానంలో ఉన్నాడు, అంటే 10లో కాకపోయినా 11లో ఉన్నాడు రవి. రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు. అంటే విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు శ్రీకారం చుడతారు. వార ప్రారంభం వివాదాలకు దూరంగా ఉండండి. వారం మధ్యలో కాస్త పనులు ఆలస్యమైన వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ప్రతి పని ఎందు కూడా శ్రద్ధ ఉండాలి. ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. నూతనమైనటువంటి ప్రయత్నాల విషయంలో కూడా శ్రద్ధ వహించాలి. అయితే కొంతమంది సహాయ సహకారాలు అవ్వచ్చు. తప్పనిసరిగా సహాయ సహకారాల ద్వారా తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. అంటే ఈ రాశి వారికి కొన్ని గ్రహాలంటే మరి శని ఒక్కడే తృతీయ స్థానం, మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. బుధుడు, కుజుడు, శుక్రుడు అంటే స్థిరాస్తి డెవలప్మెంట్స్, విందులు వినోదాల్లో పాల్గొనడం, భార్యామూలకమైన అనుకూలత, అంటే వస్తువులు అలంకారాలు సమకూర్చుకుంటారు. మంచి స్థితిలో ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులు కూడా పర్వాలేదు. వృత్తులు వారు చేసుకునేవారు కూడా కాస్త కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. సంఖ్యల్లో 8 వాడాలి. రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో ఎక్కువగా శివారాధన ఎక్కువ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. దానాల్లో గురువారం నాడు మొలకెత్తిన శనగల్ని దానం చేయండి. మొలకెత్తిన శనగల్ని లేదా శనగలు ఉడకపెట్టి ప్రసాద రూపంలో పంచిపెట్టండి. దత్తాత్రేయుడి యొక్క చరిత్ర చదవండి, లేదా దక్షిణామూర్తి యొక్క ఫోటోకు దండం పెట్టుకుని స్తోత్రం వినండి. సత్ఫలితాలు పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి చెప్పాలంటే చాలా అనుకూలమైన వ్యవహారం అన్నది. ఏమిటి అంటే మరి వీరికి గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి పంచమ గురుడు అంటే కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆర్థికపరమైన సర్దుబాట్లుంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికపరమైన అనుకూలత తప్పనిసరిగా లభిస్తుంది. మరి ఈ రాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వారం మధ్యలో కాస్త వివాదాలు ఉంటాయి. వారాంతం మళ్ళా అనుకూలత లభిస్తుంది. అంటే ఈ రాశి వారికి మనం చెప్పాలంటే విద్యార్థులకి మంచి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు కూడా కాస్తో కోస్తో అన్నట్లుగా కొంతవరకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు అనుకున్న వాళ్ళకి అనుకూలత లభిస్తుంది. ఇంకా వృత్తులు చేసేవారికి, న్యాయవాదులకి, వైద్యులకి, కళారంగం వారికి ఇలా మనం చూసినట్లయితే ఆయా వృత్తుల వారికి అందరికీ కూడా కాస్త ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి. వ్యాపార పరంగా కూడా మనం చూస్తే వార ప్రారంభం నుంచి క్రమేపీ వ్యాపార పరంగా వారాంతం వరకు కూడా ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. ఈ ఆర్థిక పరంగా కూడా మనం చూస్తే ఎలక్ట్రానిక్స్ వారికి, గృహోపకరణాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా అన్నిటికంటే ఈ ధనుర్మాసం అంతా కూడా ఆత్మస్థైర్యం అనేది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది. రవి భగవానుడు 10వ స్థానంలో ఉంటాడు ఈ కుంభరాశి వారికి. మరి కుంభరాశి వారికి రవి ఆత్మస్థానం అన్నట్లుగా బ్రహ్మాండంగా, అంటే లాభంలో కూడా మరి ఉంటాడు కదండి. తద్వారా అంటే 11వ స్థానంలోకి వచ్చేసాడు. దశమ నుండి ఏకాదశిలోకి వచ్చాడు. అంచేత మరి ఇంకా మిగిలిన గ్రహాలు ఉన్నాయి. బుధుడున్నాడు, శుక్రుడున్నాడు. ఈ గ్రహాలన్నీ కూడా అనుకూలమైన వాతావరణంలో ఉంటాయి. అంచేత మనం ఎక్కువ అనవసరమైనటువంటి మానసికమైనటువంటి టెన్షన్లు పడక్కర్లేదు. ఆత్మస్థైర్యం అనేది ఉంటుంది.
మిగిలిన గ్రహాల యొక్క బలాలు కూడా ఉండడం ద్వారా అన్నింటా విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. మరి శనిగ్రహ ప్రభావం దోషానికి ఎక్కువగా నల్ల దమయంతుల యొక్క చరిత్ర రోజు ఒక్కసారి వినండి, మీ కష్టాలన్నీ గట్టెక్కుతాయి. మీనరాశి. ఈ మీనరాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. న్యూ ఇయర్ అంతా కూడా హ్యాపీగా ఉంటుందన్నమాట. వార ప్రారంభంలో కాస్త కాలపోయిన శ్రమ ఉండొచ్చు. వారాంతం మళ్ళీ అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి కుజుడు, బుధుడు అన్నట్లుగా వీళ్ళంతా కూడా ఎక్కడున్నారయ్యా అంటే నవమ స్థానంలో ఉన్నారు. నవమ స్థానంలో ఉండడం సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఏదైనా గ్రహాల యొక్క బలాబలాలు చూస్తే జన్మంలో శని, వ్యయంలో రాహు ఇలా ఉన్నారు. అయితే ఇలా గ్రహముల యొక్క బలాలు సామాన్యంగా ఉన్నప్పుడు దైవ బలం మనకు ఉండాలి. అంటే మానవుడికి దైవ బలం, గ్రహ బలం ఇవన్నీ ఉంటాయి. ఒకడు దేవతారాధన చేస్తూ ఉంటాడు, వాడు గ్రహాలతో పనే ఉంది. శంకరుని ఆరాధించాడు అనుకోండి, శంకరుడే ఆయన వద్ద ఉంటే ఇంక గ్రహాలన్నీ ఏం చేస్తాయ్యా అన్నారు. రాజే మనవాడైతే మిగిలినటువంటి ఆ రాజు దగ్గర పనిచేసే వాళ్ళ వల్ల ఇబ్బంది ఏముంది? అంచేత పరమేశ్వరుడి యొక్క బలము, పరమేశ్వరుడి యొక్క ఆరాధన మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి. గ్రహాలు బాగోలేదు, నాకేం బాగోలేదు అని అనుకోకూడదు. నెగిటివ్ థింగ్స్ లాభం లేదు. పాజిటివ్గా ఆలోచించాలి. ఇప్పుడు కూడా అనుకూలమైన ఫలితాలుగా, అనుకూలమైన విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆలోచనలు కూడా అనుకూలంగా వెళ్ళాలి. మనం చేయగలం, మనం చెందగలం, మనకు బాగోపడేది వాడికంటే మనం బాగానే ఉన్నాం అనే ఆలోచన రావాలి. మనిషి ఎప్పుడు కూడా స్వయం ప్రతిపత్తితో ఆధారపడి ఉండాలి. దానికి దైవ బలం తోడు, పెద్దల యొక్క ఆశీస్సులు ఉండాలి. పెద్దల యొక్క ఆశీస్సుల ద్వారా కార్యజయాన్ని పొందగలం. దైవ బలం ద్వారా కార్యబలాన్ని పొందగలం. జాతక బలం ఏముంది, తర్వాత జాతక బలం. చేత మానవుని యొక్క ప్రయత్నం అభివృద్ధికి మూల కారణం అనే సిద్ధాంతాన్ని పెట్టుకోండి. నెగిటివ్గా ఆలోచించుకోండి, పాజిటివ్గా ఆలోచించండి. ఈ వారం ఖచ్చితంగా గతం కంటే 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. అన్ని రంగాల వారికి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సంఖ్యల్లో ఎక్కువగా మరి 3 వాడండి. సంఖ్యల్లో 3, రంగుల్లో గోల్డ్ కలర్ ఆడండి. ఆరాధనలో ఆంజనేయ స్వామిని బాగా మీరు ఉపయోగించండి. ఆయన యొక్క ఆరాధన చేయండి, సత్ఫలితాలని పొందగలరు. స్వస్తి. మరొక్కసారి మా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర స్వాగత సుమాంజలి అర్పిస్తూ, అంటే అందరికీ కూడా ఈ న్యూ ఇయర్ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాదులతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మనం న్యూ ఇయర్లోకి వెళ్ళబోతున్నాం. ఆ న్యూ ఇయర్ అందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది. మా కార్యక్రమానికి 10 మందికి మీరు లైక్ చేసి షేర్ చేసింది. అనేకమైన వీడియోస్ మేము పెట్టాం. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.